కొద్ది నెలల క్రితం వరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశంలో తిరుగులేని నేతలుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన తర్వాత ఇక దేశంలో బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. కానీ ఇది జరిగిన కొన్ని రోజులకే రాజకీయం ఒక్కసారిగా తలకిందులైంది. ఏకంగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పార్లమెంట్లోకి అంటే లోక్సభలోకి అడుగు పెట్టకుండా వ్యవహారాన్ని నడిపిస్తుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు అత్యంత శక్తివంతులుగా ఉన్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఇప్పుడు అత్యంత బలహీన నేతలుగా మారిపోయారా అన్న చర్చ తెర మీదకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళన అని కూడా చెప్పొచ్చు. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఈ ఆందోళన జరిపిన సీజేపీ పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించడానికి తలపెట్టగా ఆ సమయంలో పోలీసులు నిర్వహించిన లాఠీ చార్జీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచే దేశంలో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే చర్చ కూడా సాగుతుంది. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు లోక్సభలోకి అడుగుపెట్టలేదు. వాళ్ళు పార్లమెంటు భవనానికి వస్తున్నారు, వాళ్ళ ఛాంబర్లలో కూర్చుంటున్నారు, కానీ సభలోకి వెళ్లటం లేదు. ఇదే అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, తమ నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోడీ ఏకంగా పార్లమెంటు భవనంలో ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ సమావేశం నిర్వహించారు, కానీ లోక్సభలోకి మాత్రం అడుగు పెట్టలేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సభలోకి వచ్చి యువతపై నిర్వహించిన లాఠీ చార్జీకి క్షమాపణ చెప్పాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ కూడా బీజేపీని ఇప్పుడు ఇరకాటంలోకి నెడుతుంది. ఇదే అంశంపై కాంగ్రెస్తో పాటు ప్రధాన పార్టీలన్నీ కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక ప్రధాని, హోంమంత్రి ఇన్ని రోజులు లోక్సభ జరుగుతుండగా సభలోకి వెళ్లకుండా ఉన్న సందర్భం ఒక్కసారి కూడా లేదు. దీంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాలు ఒక్కసారిగా ఇంత బలహీనపడ్డారా అన్న చర్చ కూడా మొదలైంది. ఎన్డీఏ పక్షాలైన తెలుగుదేశంతో పాటు జనసేనలు ప్రధాని మోడీకి ఎలివేషన్లు ఇస్తున్నా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. దేశానికి ప్రస్తుతం మోడీ లాంటి ప్రధాని ఉండటం దేశ ప్రజల అదృష్టమైన తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే సభలో పాల్గొన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోడీ వద్దనుకుంటే తప్ప ఆయన ఓడించే వాళ్ళు దేశంలో ఎవరూ లేరంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అటు మోడీ, ఇటు అమిత్ షాలు పార్లమెంటు ప్రాంగణంలోకి వచ్చి కూడా సభకు హాజరు కాకపోవడంతో దేశ ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుంది, రాజకీయంగా ఇది బీజేపీని మరింత ఇరకాటంలోకి నెడుతుందనే చర్చ కూడా అన్ని పార్టీల్లో సాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది పార్లమెంటును అవమానించడం తప్ప మరొకటి కాదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం కూడా ఇదే తరహా సంఘటన జరిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సహజంగా ఎప్పుడైనా సరే పార్లమెంటులో ప్రధాని సమాధానం ఇస్తారు. కానీ దీనికి భిన్నంగా ప్రధాని మోడీ కాకుండా హోంమంత్రి అమిత్ షా దీనికి సమాధానం ఇచ్చారు. అప్పట్లో స్పీకర్ కూడా దీన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. లోక్సభలో ప్రధానిపై కొంతమంది మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందనే కారణంతోనే తానే సభకు రావద్దని ప్రధానికి సూచించినట్లు కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ సంబంధించిన అంశంలో సీజేపీ పిలుపు మేరకు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన ధర్నాపై పోలీసుల లాఠీచార్జీ అంశం, అయోధ్యలో రామ మందిర విరాళాల చోరీ అంశానికి సంబంధించి బీజేపీ ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పడింది. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే వీళ్ళిద్దరూ అంటే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు సభకు దూరంగా ఉంటూ వస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీళ్ళిద్దరూ సభకు రావాలని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలన్నీ కూడా పదే డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై నిరసన ప్రదర్శన కూడా చేస్తున్నాయి. అయినా సరే వీళ్ళిద్దరూ సభకు రావటం లేదు. అధికార కూటమి డొల్లతనాన్ని ఈ సంఘటనలు చూపిస్తున్నాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పోనీ బీజేపీకి లోక్సభలో మెజార్టీ లేదా అంటే ఇటీవల టీఎంసీతో పాటు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కూడా చీల్చి తమ వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే బీజేపీ సమస్యలను ఎదుర్కోలేక పలాయనవాదాన్ని అనుసరిస్తుందనే విమర్శలను ఎదుర్కొంటుంది. గతంలో కూడా ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులంతా కూడా సమస్యలు ఎదురైనప్పుడు సమాధానం చెప్పకుండా కాలయాపన చేసి అవి సద్దుమణిగిన తర్వాతే వీటిపై తాపీగా ప్రకటనలు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. సమస్య తలెత్తినప్పుడు కాకుండా రాజకీయంగా తమకు ఇబ్బందులు తలెత్తుతాయనే సమయంలోనే బీజేపీ నేతలు, ముఖ్యంగా ప్రధాని లాంటి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు జెన్జీ
కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యతిరేకంగా రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్న వేళ పార్లమెంటు వేదికగా జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీకి ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.